అబ్బా పసి మీ ఇడ్జోడు మంచిగా ఉంటుందిరా బ్లాక్ అండ్ వైట్ లెక్క. ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేద్దామా? ఈడికొచ్చిన జలకిత్త. హాయ్ హలో శ్రీకాంత్, ఐ లవ్ యూ. ఎవరు? నేను ఆద్య. ఆద్య? ఐ లవ్ యూ శ్రీకాంత్, కానీ ఐ మిస్ యూ. హలో హలో హలో. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా ఇక్కడ జాతకం చెప్పబడును. సంప్రదించండి గురూజీ శివరామరాజు. ఫోన్ నెంబర్ 88977644. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. ఈడేడి మన ఫోన్ ఈయనే ఉన్నది. ఈడేట్ పోయింది. లక్ష్మి, రమ్య, ఏమైంది? అరే ఎండి గారికి నాకు వీసా వచ్చిందిరా. ఈరోజు నైట్ ముంబై పోవాలి. 3 రోజుల్లో దుబాయ్ పోతాను. వాళ్ళు దుబాయ్ పోతుండ్రట్నే. దుబాయ్ పోవుడేంద్రా? ఎవరన్నారా నీతోని? వాళ్ళే ఇందాక అన్నారు. అందుకే హడావిడిగా కేక్ కట్ చేసి వెళ్ళిపోయారు. అంత సడన్ గా పోవుడేందే? అదే అర్థమైతలేదు రమ్య. కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా. లక్ష్మి పరిస్థితి ఇట్లుంటే మరి శ్రీకాంత్ పరిస్థితి ఏంది? పాపం తనని చూడాలని ఉంది, కానీ ఎలా? తన వద్దకి వెళ్దామని ఎలా అడగను? నువ్వే ఇలా ఉంటే మరి శ్రీకాంత్ పరిస్థితి ఏందే? ఎక్కడున్నాడు? ఏమో రమ్య, మిమ్మల్ని తీసుకురమ్మని ఫోన్ చేస్తే నేను బోనని ఫోన్ కట్ చేసిండు. పాపం ఎంత బాధపడతాండో. వెళ్ళి కలుద్దామా? నాకు ఎక్కడికి రావాలని లేదు. లక్ష్మి, ఇలా బాధపడుతుంటే ఎట్లా? లైఫ్లో అందరం ఏదో ఒక టైంలో విడిపోవాల్సిందే, కానీ మీరు కొంచెం తొందరగా విడిపోయారు అంతే. అయినా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాకుండా పోరు కదా. అన్ని మంచి రోజులే ఉండవు లక్ష్మి. మన జీవితంలోకి సంతోషాన్ని ఎలా ఆహ్వానించామో బాధను కూడా అలానే ఆహ్వానించాలి. ఈ 2 సమపాలలో తీసుకున్నప్పుడే అది జీవితం అవుతుంది. అయినా వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించి ఉన్న మీరెందుకు దూరంగా ఉంటున్నారు చెప్పు? నిజమే లక్ష్మి, పోయిన వాళ్ళ కోసం ఉన్న వాళ్ళని ఎందుకు దూరం పెట్టడం? మనతో ఉన్న వాళ్ళతోనైనా హ్యాపీగా ఉండాలి. పా శ్రీకాంత్ దగ్గరికి పోదాం. సరే బాయ్. ఏమైందిరా పిత్రోడా? ఫోన్ ఆనే వారేసుకొని వచ్చినావు? పిత్రోడికి నేను మాట్లాడాక సపోర్ట్ చేయకుండా పోతాడు.
ఈ మనిషి మీరు అన్నా అన్నా చెప్పు ప్రశాంత్. అన్నా ఫేర్ అండ్ లవ్లీ ఉందా? ఫేర్ అండ్ లవ్లీ అది ఆడలు పెట్టుకుంటా నీకెందుకు తమ్మి? ఏంది ఆడోళ్ళు పెట్టుకుంటారా? అబ్బా అందుకనే వాళ్ళు అంత తెల్లగా అవుతారు. నాకు అదే కావాలి అన్నా, నాకు అదే ఈ ఆడోళ్ళు పెట్టుకునేది. ఎన్ని? ఒక 2 ఇయ్యి అన్న. తెల్లారి వరకు తెల్లబడాలి, లడ్డు పోరి లవ్లో పడాలి. వీడేందుకు ఇట్లా సిగ్గుపడతాడు? కళ్ళు కనబడతలేవారా? నీళ్ళు నా మీద పోతాను. నీ మీద పడ్డాయారా? గొట్టంగా మీద పడ్డాయి, ఏమనుకోకు. సరే సరే. ఏమ్రో బాగా సిగ్గుపడతాన్నావు, ఏంది కథ? అరే అనిల్, మన ఊరికి కొత్త వచ్చినప్పుడు నాకు పడిపోయిందిరా. నువ్వు సిగ్గుపడకరా, ఆమెకు తెలియక పడ్డట్టున్నది. నేను చెప్తా ఈ పాట పడకు అని. ఏంది పడకని చెప్తావా? మరి లేకపోతే ఏంది? తెల్లపోర అంటున్నావు. ఆమె జీతం ఈ నల్ల మొక్క పోని వేసుకుంటా ఖరాబ్ కాదా? నేను నల్ల ముఖం ఉన్నారా? నువ్వే కాలిన బొగ్గోలు ఉంటావు, నీకు పోరి పడ్డదా అంటే ఆమె కూడా జీడి గంజ లెక్క ఉంటుంది కావచ్చు. అరే నువ్వు నమ్మవురా, నీకు నా పోరిని చూపెట్టాల్సిందే. అబ్బా పారా, ఈ కర్రె ముఖాన్ని ప్రేమించిన ముఖం తెలియలేని తెల్లదని చూడాలని ఉంది. మంచి పని అయిందా? అరే నన్ను ఎంత దొబ్బినావురా? అరే మా పొల్లత్తాను, రైట్ రైట్. దయ్యం కాదు, నేను పసిని. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా. పసిగా నువ్వారా? ఏ పోరగాళ్ళు, అడుగు దయ్యం కాదు మా పసిగాడు రారి. ఓరిని సిగ్గు తగిలేయ్యా, ఎన్నడూ అమ్మాయిని చూడనట్టు మెలికలు తిరుగుడేమిరా? వచ్చిన కాడ చచ్చినట్టు నా పూరని చూసుకుంటుండగా అనవసరంగా ఈయన్ని గెలిగిన దేవుడా. లేరా లక్ష్మి, ఎవడే ఈడు? బర్రెకు తక్కువ పందికి ఎక్కువ అన్నట్టు అంత గిట్లున్నాడు. అరే నవ్వకురా నవ్వకురా, నా తెల్లపూర్ ముందట ఇజ్జత్ వాయ్. లక్ష్మి ఒకతే ఇది కట్టెకు బట్టలు వేసినట్టుంది. ఏ ఇది మా పెద్దమ్మ బిడ్డరా. మరి నా గురించి కూడా చెప్పు. నీ గురించి ఏముందని చెప్పు అంటావురా? అరే మన శ్రీకాంత్ గారు ఇట్టే కనిపించిండారా? కనిపించాలా లక్ష్మి? నాకైతే ఎవరు కనిపిస్తలేరు. ఎందుకు గుడ్డోనివా? బక్కదానా నేను మింగుతా. ఏ ఆగురా, జర్రా. సాతి చూసినావు ఎంతుందో? స్వాతి కాదురా ఛాతి. సాతి చూసినావు ఎంతుందో? చెప్పు. బర్రె తిన్నాడు తింటే గట్లనే ఉంటది. సరే నేను పోతున్నా, నా ఇజ్జత్ మొత్తం పోతాంది. అరే ఆగురా, మన శ్రీకాంత్ గారు ఎక్కడున్నాడు చూద్దాంపా. ఇగో అత్తగాని ఈ బక్క నన్ను ఏమనద్దు. సరే ఏమననియో గాని పా. ముందు అది దూడ్చుకో, చూడలేక సత్తాను. పోతారే శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటికి రా. ఆడు ఇంటికాడేడు ఉన్నాడు, ఆడు గుట్టకెళ్ళి వేయండు. ఆయన ఎందుకే? అడు కొద్దిగా బాధలు ఉన్నాడు రా అని పోయి కలుద్దామని. సరే పారు, నేను కూడా వస్తాను. సరే పారా. ఏంద్రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ ఎత్తలేడు? మళ్ళీ అరే ఆడు ఎక్కడ ఉంటాడు అంటావురా? ఆడు ఎక్కువగా మోరిగానే కూర్చుంటాడే. చూద్దాం. అరే ఆడు ఈడ కూడా లేడుగా రా. అరే నిజంగా ఇటు వచ్చిందంటవారా? అరే ఒట్రా ఇటే వచ్చింది, నేను చూసినా.
అరే నాకెందుకు భయం అవుతుంది. ఇట్లా అయితే కాదు కానీ మనిషికో దిక్కు ఎత్తుకుదాం రా. లక్ష్మి నేను మా లడ్డు పాప ఇద్దరం ఒక దిక్కుతాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏ పోయి నేను అడిగి పంది నమ్మి పంపియా నా ఫ్రెండ్ని. అరే తిరుమల మనం ఇటు పోదాం ద్వారా. ఎత్తిచ్చి మనం ఇటు పోదాం పారి. ఏమైందిరా, ఎందుకు ఇట్లా చేస్తాను? అసలు ఎందుకురా నాకే ఇలా జరుగుతుంది? జీవితాంతం కలిసి ఉంటాన ఫ్రెండ్స్, తనే నా ప్రాణం అనుకున్న అమ్మాయి వాళ్ళను వదిలేసి వెళ్తుండ్రా. ఎందుకురా ఎందుకు? రే శ్రీకాంత్, అసలు ఏమైందిరా? అరే ఆద్య కూడా ఐ మిస్ యూ అందిరా. పిచ్చా నీకు? తను అట్లేందుకంటదిరా? అంది కాబట్టేరా ఇలా నాకు తెలియకుండా నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. అంటే మాత్రం నువ్వెందుకు ఇట్లా అవుతానవురా? ఇంకెలా చెప్పమంటావురా మామ? ఏం చెప్పాలో నాకు అర్థమవుతుందిరా. నాకు ఉండే ఆగిపోతున్నట్టుందిరా. ఏ వర్రకబే, తను లేకపోతే ఏంట్రా? తనకు నీ జీవితంలోకి వచ్చే అదృష్టం లేదు. అదృష్టం తనకు కాదురా, నాకు లేదు. నాకు మెల్లమెల్లగా దగ్గరైన వాళ్ళందరూ నాకు దూరం అవుతున్నారా. దూరం అవుతున్నారంటే ఏంట్రా? రే శ్రీకాంత్, చెప్పేది ఇన్రా. లైఫ్లో ఏది ఎట్లా జరుగుతుందో ఎవరూ ఊహించలేము. నీ జీవితం ఇంతకన్నా మంచిగుంటుందేమో. ఎంత బాగున్నా మనసుకు నచ్చిన అమ్మాయి, మనసారా ప్రేమించే స్నేహితులు లేకపోతే ఎందుకురా ఈ జీవితం? నీ కోసం, నిన్ను ప్రేమించే మా కోసం ఎక్కడ ఏదో జరుగుతుందని, ఎక్కడో ఎవరో అనుకున్నారని ఇట్లా అనుకుంటే ఎట్లరా? ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ చూడాల్సిందేరా. రే శ్రీకాంత్, ఈ కాలానికి గాయం చేయడమే కాదురా, మందు రాయడం కూడా తెలుసు. ఏమో ఎవరికి తెలుసు, నీ జీవితంలోకి నీకన్నా నిన్ను ఎక్కువ ప్రేమించే వాళ్ళు వస్తారేమో. అరే పిచ్చి ఆలోచనలు మనసులో నుండి తీసేయరా. పద వెళ్దాం. ఏమైందిరా? అరే ఏం చేసినావురా? అరే బతకలా లేదురా. అరే ఇడు మందు తాగిండ్రా. అరే డాక్టర్ ఫోన్ చేయరా. హలో హలో సార్, నేను పసిని. ప్రశాంత్ చెప్పు. శ్రీకాంత్ గారు మందు తాగిండు, లక్ష్మణ్ ఇంటికి తీసుకెళ్తున్నాం, మీరు అక్కడికి రారి. వస్తున్నా. ఓకే సరే సార్, రారి సార్, మేము వస్తున్నాం. సార్ మావాడు ఎట్లున్నాడు సార్? సార్ మావాడికి ఏం కాదు కదా? ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. మందు లోపలికి పోలేదు. శ్రీకాంత్ 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 లక్ష్మి. అరే ఏడున్నారా? మీకానే లక్ష్మి, శ్రీకాంత్ గారు మందాయిండు, మీకే తీసుకొచ్చినాం. తొందరరా. ఏమైంది? మన శ్రీకాంత్ గారు మందాయిండే.
లేదు లక్ష్మి. ఏం లేదా? ఏం లేని మంది ఎందుకు తాగినవురా? ఏ తిరుమల్ నువ్వు ఆవురా. ఏంది రాగేది? లక్ష్మి అసలు ఏమైందంటే హలో శ్రీకాంత్, ఐ లవ్ యూ. ఎవరు? నేను ఆద్య. ఆద్య? ఐ లవ్ యూ శ్రీకాంత్, కానీ ఐ మిస్ యూ. హలో హలో లవ్ చేస్తే ఏమైంది? తను నో చెప్పిందా? లేదు. మరి తను ఏం చెప్పిందో నాకు అస్సలు అర్థం కాలే రమ్య. ఐ లవ్ యూ అని చెప్పింది, అదే నోటితో ఐ మిస్ యూ అని చెప్పింది. అయినా తను నో చెప్పిందని నువ్వు సూసైడ్ చేసుకుంటావారా? నీకు మీరు లేవారా? ఇంతమంది ఉన్నా తను ఉండదు కానీ. ఒక్క రోజుకే ఇంత ప్రేమేంద్రా? ఒక్కరోజు రమ్య, తనే నా జీవితం అనిపించడానికి ఒక్క సెకండ్ చాలు. ఏమోరా అయ్యా, నువ్వు నీ ప్రేమ ఆ అమ్మాయి పోతే నీ జీవితంలోకి ఇంకా మంచి అమ్మాయి వస్తుంది కావచ్చు కదా. అత్తరు కావచ్చు, ఎంతమంది వచ్చినా తను రాదు కదా. ఇంతకీ ఆ అమ్మాయి వాళ్ళరా? ఎండి గాని ఫ్రెండ్ రమ్య. ఏమేనే ఆద్య 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 నీకు తెలుసు? చెప్పు చెప్పు, నీకు ఎలా తెలుసు? తెలుసు శ్రీకాంత్. ప్లీజ్ తను ఎక్కడుందో చెప్పువా. అసలు తనకి ఏమైంది? ఆద్యకి ఆద్యకి ఏమైంది? ఆద్యకి పెళ్ళైపోయింది శ్రీకాంత్.